హాయ్ అండి, ఐఎమ్ సతీష్ వెల్దుటి హియర్. సో మీ అందరికీ తెలుసు మన సతీష్ వెల్దుటి అకాడమీ ఉందని చెప్పి. సో మన ఈ అకాడమీలో సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ నేర్పించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే అసలు మన అకాడమీలో క్లాసెస్ ఎలా రన్ అవుతాయి, మన స్టూడెంట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాము. సో చాలామంది స్టూడెంట్స్ అసలు అకాడమీ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవాలనుకుంటారు ఫస్ట్, దెన్ అప్పుడే జాయిన్ అవ్వాలనుకుంటారు. సో మీ అందరి కోసం మనం ఈ వ్లాగ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఎవ్రీడే వ్లాగ్స్ అనేది వస్తుంది. సో మీరు మన అకాడమీలో ఎలా జరుగుతున్నాయి క్లాసెస్, నెక్స్ట్ మేము ఎలా ఇంటరాక్ట్ అవుతాం అనేది ప్రతిదీ కూడా మీరు ఈ వీడియోస్లో చూడొచ్చు. మేకింగ్ వీడియోస్ అవనివ్వండి, ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఇందులో మనం పెట్టడం జరుగుతుంది. సో వచ్చి చూడండి, నచ్చితే ఎన్రోల్ అవ్వండి. ఆల్రెడీ చాలా బ్యాచెస్ అయితే రన్ అయ్యాయి, బట్ ఇప్పుడు ఈ రోజు నుంచి మనం వ్లాగ్ స్టార్ట్ చేసాం కాబట్టి ప్రజెంట్ ఇక్కడి నుంచే మనం వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళకి జస్ట్ 1 వీక్ క్లాసెస్ అయ్యాయి. సో వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు ఏంటో ఒకసారి మనం క్రాస్ చెక్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మీరు ఈ వీడియోస్ కంటిన్యూగా మీకు రావాలి అని అంటే మన అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ అయితే కొట్టండి. దెన్ ఒకసారి చూద్దాం పదండి అసలు ఏంటి అంటే. సో ఇక్కడైతే మనం మన స్టూడెంట్స్కి అయితే క్లాస్ చెప్తాం. ఆల్రెడీ మార్నింగ్ క్లాస్ అయిపోయింది కాబట్టి వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు క్లియర్గా. వీళ్ళు ఏం చేస్తున్నారు అందులో చూసారు కదా, మొత్తం బ్యాచ్ అనమాట. మార్నింగ్ ఇది మొత్తం మార్నింగ్ బ్యాచ్. నవ్వద్దు అసలు, బ్లాగ్ అదే మళ్ళీ టేక్ అండి చూడు, మళ్ళీ టేక్ అండి చూడు, సెకండ్ టేక్. సో చూడండి, వీళ్ళకి ఆల్రెడీ ఈ బ్యాచ్కి 1 వీక్ అయింది అనమాట క్లాస్ స్టార్ట్ అయ్యి. సో ఈ 1 వీక్లో ఎంతవరకు నేర్చుకున్నారు ప్రాపర్గా అనేది ఒకసారి చూద్దాం, వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది. సో ఒకసారి చూడండి, చూపించండి ఒకసారి 1 by 1 ఎంతవరకు అనేది. సో ఈరోజు నేర్చుకున్నది ఏంటి, నార్మల్గా ఈరోజు టాపిక్ ఏంటి? మోషన్స్ అండ్ ట్రాన్సాక్షన్ విత్ యూజింగ్ క్లియర్స్. సో ఇక్కడ ఈరోజు కంటెంట్ వీళ్ళు నేర్చుకునేది ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రొడక్ట్ షూట్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ షూట్కి యానిమేషన్స్ ఎలా చేయాలి. లాస్ట్లో లోగో వస్తుంది, టెక్స్ట్ యానిమేషన్స్ వస్తాయి, ఆ లోగో అసలు టెక్స్ట్ వస్తాయి. సో వాటికి ఎలా యానిమేషన్స్ చేయాలనేది వీళ్ళైతే నేర్చుకున్నారు. సో 1 వీక్లో అయితే వీళ్ళకి ఒక రీల్ ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్పడం అయితే జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్ అనమాట. సో కలర్ గ్రేడింగ్ చేస్తున్నారు, ఒకరైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఇద్దరు మాత్రం టీ షర్ట్లు వేసుకొచ్చారు, మిగతా వాళ్ళు మొత్తం అందరూ టీ షర్ట్లు. ఏమన్నంటే బడ్జెట్ లేదంటారు, మాట్లాడితే ఉతికేనంటారు. సో ఇదన్నమాట. సో చూసారు కదా, ప్రతిదీ కూడా మనం ఇలానే క్లియర్గా మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏంటి పరిస్థితి, కెమెరా ఉందని చెప్పి అందరు సైలెంట్ అయిపోతే ఎలా చెప్పండి ఒకసారి. ఎంత మాట్లాడతారు అందరూనే. చూడు ఆ మనిషి చూడు యాక్టింగ్ ఎలా చేయాలి. సరే కెమెరా కదా, కెమెరా ఈ పర్సన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఓ వేసుకోండి అందులో. వద్దు, మా అకాడమీలో అతి పెద్ద చెప్పాలంటే హీడంతా చెప్పనా, అకాడమీకి అందరు రావాలని కోరుకుంటూ ఏ బ్యాచ్ ఈడికే తెలీదు, చెప్పిన నాకు తెలీదు నిజంగా. ప్రతి కాలేజ్ ఇన్స్టిట్యూట్, ప్రతి కాలేజ్ స్కూల్లో ఉంటారు కదా బ్యాచ్ లో, ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఈడ అలా ఉండిపోతాడేమో అని నాకు డౌట్గా ఉంది. ఏ బ్యాచ్ లో జాయిన్ అయ్యో అట్లీస్ట్ నాకు ఈ రోజుకి చిన్న నాకు డౌట్. ప్రతి బ్యాచ్ లో కూర్చుంటాడు. పొద్దున్నేమో ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి ఇవ్వండి, పొద్దున్న ఏదో ఫోటో పెట్టాడు. ఈరోజు ఏదో షూట్ చేద్దామంటే ఒకటి ఆ ఫోటో ఇచ్చాడు మొత్తం. పొద్దున్నే జ్వరం అని చెప్పి ఈ ఫోటో పెట్టాడు అనమాట. పొద్దున్నే జ్వరం అని చూపించి ముసుగేసుకొని ఫోటో పెట్టి జ్వరం అంటున్నాడు. షూట్ అనగానే వచ్చేసాడు. సో చూసారు కదా, ఇంకొక మనిషిని కూడా పరిచయం చేస్తాం. తిరిగి క్లాసులకి ట్రాక్ వేసుకు రావద్దంటే చూడండి ఎలాగా
రెస్పెక్ట్ లేదా నేను అంటే నుంచోవా? కూర్చో. ఆ కళ్ళకి అమ్మాయిలు అడిగిపోతారు. ఇంకొక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎందుకంటే అండి రాజ్ కమల్ అనమాట, అందరికి కమల్ అన్నయ్య. కమల్ అన్నయ్య. సో చూసారు కదా డైలీ ఎలా ఉంటాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు కూడా మనం చేద్దాం కంటిన్యూగా. స్టే ట్యూన్ అవసరం లేదు, మన వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు అందరూ సపోర్ట్ చేస్తారా చేయరా? చెయ్యకపోతే వెంటనే అకాడమీలో తీసుకుంటాను చెప్తున్నా. అసలు ఊరుకోను నేను. ఓకేనా? మనది ఒక అప్లికేషన్ వచ్చింది తెలుసు కదా, మన అకాడమీ కోసం ఏం చెప్తారు? సతీష్ అకాడమీ. సరిగ్గా చెప్పు రే అందరు. నీకు ఎందుకు ఆ కెమెరా ఇచ్చని చెప్పు. నాకా అన్న ఏమన్నా నువ్వు ఉండవు కాబట్టి వీడియోలో. చూడండి ఇలాగే మనకి ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్లో ఏముండదు, అంతా చాలా. ఎవరన్నా ఇంకా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటున్నారు వచ్చి ఎన్రోల్ అవ్వండి. వర్క్ ప్రాపర్గా నేర్చుకోండి. ఇక్కడ మనం ఏంటంటే కంటెంట్ మాత్రమే నేర్పిస్తాం, నా టూల్స్లా కాదు. సో వీళ్ళు 1 వీక్ అయ్యింది, ప్రాపర్గా వీళ్ళు కంటెంట్ బేస్డ్లోనే వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. బేసిక్గా టూల్స్ చెప్పేసి వదిలేయడం కాకుండా. సో ఇలా ఉంటుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో మన అకాడమీ లింక్ అయితే ఇస్తాను, వెబ్సైట్కి వెళ్ళండి, ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.